హలో ఫ్రెండ్, మీరు నాలాగా 20-25 ఇయర్స్‌లో చాలామంది ఇంటర్మీడియేట్ లేదంటే డిగ్రీ డిస్కంటిన్యూ చేసి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల దుబాయ్‌కొచ్చి ఏదో క్లీనింగ్ జాబో లేదంటే ఆఫీస్ బాయ్ వర్క్ చేస్తుండ్రు. మీరు జాబ్ చేంజ్ చేసుకోవాలా, మాకు సాలరీ సరిపోతలేదు, కానీ మాకు దుబాయ్‌లో ఎలాంటి వర్క్స్ అనేది తెలది. లైక్ ఎలక్ట్రీషియన్ అయినా సరే, ఏదైనా మెకానిక్ అయినా సరే, ఇలాంటి మనకి సిస్టమ్ వర్క్ కూడా ఇలాంటి ఏం వర్క్ రాదు. మాకు ఏదైనా జాబ్ చేంజ్ చేసుకోవాలా, సాలరీ తక్కువుందనుకుంటే మీకు స్విమ్మింగ్ వచ్చుండాలి. నార్మల్‌గా మన తెలంగాణ వాళ్ళకి చాలామందికి స్విమ్మింగ్ అనేది వస్తది. స్విమ్మింగ్ వచ్చుండి మీరు ఒక 1500 నుంచి 2000 మధ్యలో మీరు డబ్బులు సేవ్ చేసుకొని, ఒక 1 వీక్ లీవ్ తీసుకొని, నైట్ డ్యూటీ వాళ్ళైతే బెస్ట్. డే డ్యూటీ వాళ్ళైతే ఒక 1 వీక్ లీవ్ తీసుకొని, ఫస్ట్ సెక్యూరిటీ గ్రూప్‌లో అల్కూజ్‌లో మీరు లైఫ్ గార్డ్ లైసెన్స్ తీసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్. ఈ లైఫ్ గార్డ్ జాబ్ అనేది ఏంటంటే మన నార్మల్‌గా దుబాయ్‌లో ఉన్న వాళ్ళకి అందరికి తెలుసు. ఓకే ఫ్రెండ్స్. స్విమ్మింగ్ పూల్‌లో సెక్యూరిటీ గార్డ్ లాగా ఉంటాడు. ఆ జాబ్‌ని లైఫ్ గార్డ్ అంటారు. దీనికోసం స్విమ్మింగ్ వచ్చి ఉండాలి. బేసిక్ ఇంగ్లీష్ వచ్చి ఉండాలి. రాయడం గానీ, చదవడం గానీ బేసిక్ వచ్చి ఉంటే సరిపోతది. ఓకే ఫ్రెండ్స్. అలాగే ఈ ఫస్ట్ సెక్యూరిటీ గ్రూప్ క్యాంప్ అనేది అల్కోజ్‌లో ఉంటది. మనకు మెట్రోలో వెళ్తే 1 ప్లస్ మెట్రో స్టేషన్ నుంచి F15 బస్ పట్టుకొని అల్కస్ ఇండస్ట్రియల్ ఏరియా 2 బస్ తీసుకొని అక్కడ బస్ స్టాప్ పేరు ఫస్ట్ సెక్యూరిటీ గ్రూప్. ఓకే ఫ్రెండ్స్. అక్కడనే దిగితే మీకు అక్కడనే ఫ్రంట్ సైడ్‌లో క్యాంప్ కనొస్తది. అక్కడికెళ్తే 1500 నుంచి 2000 లోపు మీరు మనీ పే చేస్తే ఒక 1 వీక్‌లో మీకు వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి ప్లస్ టెస్ట్‌లన్నీ చేసి మీకు సర్టిఫికేట్ అనేది ఇస్తారు ఒక 1 వీక్ తర్వాత. ఓకే. సర్టిఫికేట్ వచ్చిన తర్వాత మీరు లింక్డ్ఇన్ యూజ్ చేసి అయినా సరే, ఏదైనా ఫెసిలిటీస్ మేనేజ్మెంట్‌లో చేసేవాళ్ళుంటే, మీ కంపెనీలో ఇంటర్నల్ వేకెన్సీ వచ్చినప్పుడు సరే, లేదంటే మీ మేనేజర్ వాళ్ళని కనుక్కొని మీ జాబ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. మనకి దుబాయ్‌లో నార్మల్‌గా లైఫ్ గార్డ్ సాలరీ వచ్చేసి 1500 నుంచి 2000 మధ్యలో ఉంటది. ఏ కంపెనీ అయినా సరే. ఒక 1 మంత్ సాలరీ మీకు సర్టిఫికేట్ కోసం. ఓకే ఫ్రెండ్స్. ఏదైనా క్లీనింగ్ జాబ్‌లో ఉన్నవాళ్ళు ఒక 2 మంత్స్ సాలరీ సేవ్ చేసుకొని, సర్టిఫికేట్ తీసుకొని, దాని తర్వాత ఈజీగా జాబ్ చేసుకోవచ్చు. అలాగే లైఫ్ గార్డ్ జాబ్ అనేది చాలా ఈజీ ఉంటది. ఒక పరంగా, ఇంకో పరంగా చాలా హార్డ్ కూడా, చాలా రిస్కీ కూడా. స్విమ్మింగ్ పూల్‌లో ఏదైనా ఇన్సిడెంట్ అయితే అది రీజన్ మీ వల్ల అయితే మీ మీద పోలీస్ కేస్ అయితది. జైలుకి కూడా ఎళ్తారు. ఓకే ఫ్రెండ్స్. వర్క్ చాలా తక్కువ, కానీ రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ. ఓకే ఫ్రెండ్స్. మీకు ఇంకా డీటెయిల్స్ కావాలనుకుంటే నాకు డీఎం చేయండి. నేను మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా నేను ఇస్తాను. మన పేజీని ఫాలో కూడా చేయండి. ఓకే ఫ్రెండ్స్.